నంద్యాల స్థానిక 6వ వార్డ్ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్న హజరత్ సయ్యాద్ గఫర్ అలీ సాహెబ్ దర్గా కమిటీ అధ్యక్షులు జియా ఆధ్వర్యంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హజరత్ సయ్యాద్ గఫర్ అలీ సాహెబ్ దర్గా క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ క్యాలెండర్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని, దర్గా నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు జియా దర్గా అభివృద్ధి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పల్లె వెంకట సుబ్బయ్య, గఫర్, నిజాం, మదర్ వలి తదితరులు పాల్గొన్నారు. गाड़ी में लाइट लो पटू नहीं मामा बोलो भाई हाँ देखो ప్రజలందరికీ నమస్కారం. మన హజరత్ సయ్యద్ గఫర్ అలీ సాహెబ్ దర్గా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినాను. మా మైనార్టీ నాయకులు, మైనార్టీ మంత్రివర్యులు తనయుడు మన ఎన్ఎండి ఫిరోజ్ గారు, తెలుగుదేశం జిల్లా రాష్ట్ర కార్యదర్శి, ఆయన ఆధ్వర్యంలో ఈ నూతన క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలుగా మన నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. 2025లో వాళ్ళందరూ కూడా ఆ గఫర్ అలీ సాహెబ్, హజరత్ గఫర్ అలీ సాహెబ్ ఆశీస్సులు అందరికీ అందాలని మత సామరస్యానికి ఈరోజు ఈ చిహ్నంగా మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ జరిగింది. మరి ఇంకో విషయం ఏమంటే, నంద్యాలలో మత సామ్రాన్ని సెక్యులరిజంకి మారు పేరు గతంలో నేను చెప్పాను, ఫారూక్ సార్ అని. ఈ రోజు కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కడపలో మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి అబ్బాయి తనయుడు చనిపోవడం జరిగింది. ఆయన మన ఫిరోజ్ గారికి అత్యంత స్నేహితుడు. కులము మతము లేకుండా ఆయన ఈరోజు అందరూ మన సెక్యులరిజం ఒకటే, మనుషులంతా ఒకటే, మానవత్వం ఒకటే అని ఈరోజు ఆయన ఎంతో బాధలోనూ కూడా కష్టపడి ఆయన బాధతో ఈరోజు ఆయన అందరికీ కూడా ఒక సెక్యులరిజం, ఫారూక్ సార్ అంటే ఫిరోజ్ గారు అంటే కూడా వాళ్ళ పాడి మోసి ఈరోజు అందరికీ కూడా కనింపు చేశాడు. అలాంటి నంద్యాల ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం అనేది ఈరోజు నంద్యాల ప్రజలు హర్షం. రేపు రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా ఫిరోజ్ గారి నాయకత్వంలో పని చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ లో. అందరూ నంద్యాలలో ఈ న్యూ ఇయర్ మంచి హ్యాపీగా గడుపుకోవాలి. ఏమంటే రాత్రిపూట బయటికి వచ్చి ఏం తాగి ఏం గొడవ చేయకూడదు. మంచిగా అందరూ, ఎందుకంటే న్యూ ఇయర్ అంటే ఒక సెలబ్రేషన్స్, అందరూ మంచిగా ఇది చేసి ఎక్కడ కొట్లాట, అందరు యువకులు ఉంటారు, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, ట్రాఫిక్ జామ్ చేస్తారు. అట్లా చేయకుండా మీరు అందరూ పీస్ఫుల్ గా నంద్యాలలో అందరు పీస్ఫుల్ గా ఇది చేయండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూశాను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్స్ అవుతుంటాయి, చాలా మంది ఇంజూర్డ్ అవుతుంటారు. మద్యం కూడా చాలా ఇది చేస్తారు, సేవిస్తారు. అది కూడా నేనేమంటానంటే అది చేయకుండా మీరు మంచిగా ఉండండి. మీరు న్యూ ఇయర్ మంచి సెలబ్రేషన్ చేయండి. ఎందుకంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.
ఊరికే మీరు ఏమంటే న్యూ ఇయర్ దీంట్లో పోయి సెలబ్రేషన్స్ లో పోయి రాంగ్ స్టెప్ తీసుకోకండి. అట్లానే ఈరోజు 6వ వార్డులో మన ఈ హజరత్ గఫార్ సాహెబ్ దర్గా దగ్గర ఈరోజు మన క్యాలెండర్ వాళ్ళ పేరు మీద క్యాలెండర్ లాంచ్ చేయడం జరిగింది. మన వార్డ్ ఇన్ఛార్జ్ అక్కడ 6వ వార్డ్ ఇన్ఛార్జ్ సుబ్బయ్య గారు, మన జియా దర్గా ఇన్ఛార్జ్, ప్లస్ మన ఏమంటే సీనియర్ కార్యకర్త, సీనియర్ లీడర్ మన నిజాం భాయ్, అట్లానే నాతో పాటు వచ్చేసిన అంతా మా నాయకులు అందరికీ ధన్యవాదాలు. నేను ఒకటే కోరుతున్నాను, నంద్యాలలో డెవలప్మెంట్ ఆపకండి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే నేను ప్రతి వార్డులో మనం ఎక్కడ పోయినా మనం అందరూ పబ్లిక్ డెవలప్మెంట్ అడుగుతున్నారు. మీరు గత 5 years లో ఏం చేయలేదు. మీరు మళ్ళీ ఈరోజు మేము డెవలప్మెంట్ చేస్తే మాకు పిలవలేదు, మాకు ఇది చేయలేదు అంటున్నారు. కానీ ఇక్కడ పిలవకపోవడం ముఖ్యం కాదు, మనకు డెవలప్మెంట్ ముఖ్యం. సరే, నేను కూడా వెళ్ళాను. వర్క్ స్టార్ట్ చేయండి, డెవలప్మెంట్ మనం చూపిద్దాం. మనం ఏం చేసామో జనాలకి చూపిద్దాం, అది ముఖ్యం. అది దానికోసం ఎక్కడ కానీ మీరు డెవలప్మెంట్ మాత్రం ఆగకండి. ఎందుకంటే మనం ప్రజలకి జవాబుదారీ ఇవ్వాలా, ప్రజలకి మనం మాట ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరం దేవుడు దయ వల్ల మనకు నాన్నగారికి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, మంత్రి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు అయితే కష్టపడి నంద్యాల రూపురేఖలు మేము మార్స్తామని, అట్లానే మరి ఒక్కసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అండి. నమస్తే. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న